హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చిక్కుడుగాయ టమాటా కర్రీ చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే కర్రీ ఇది. కళాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, టమాటాలలో జ్యూస్ ఉంటుంది కదా. ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసాను. ఈ మూడు ఫ్రై అవ్వాలి. ఇవి మసాలా తక్కువతోటి, మసాలా లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీని. నేను చాలా సింపుల్గా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో నేను చేసేది చూడండి. పోపు గింజలు వేగాయి, కరివేపాకు వేస్తున్నాను. ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు చిక్కుడుగాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు నేను వేయటం లేదు. ఉల్లిపాయలు చాలామంది వేస్తారు, కానీ నేను వేయటం లేదు. చిక్కుడుగాయలు చాలామంది ముందు టమాటాలు వేస్తారు, చిక్కుడుగాయ తర్వాత వేస్తారు, కానీ చిక్కుడుగాయని ముందు వేసుకోవాలి. చిక్కుడుగాయ కొంచెంసేపు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, లేదంటే స్మెల్ వస్తుంది. చిక్కుడుగాయలో అదొక మదపు వాసనలాగా వస్తుంది కదా, అలా పచ్చి వాసన వస్తుంది. అందుకని ముందు చిక్కుడుగాయ వేగిన తర్వాతనే టమాటాలు వేసుకోవాలి, లేదంటే కర్రీ అదొక స్మెల్లా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుతాను. 10 మినిట్స్ తర్వాత చేశాను. కొంచెం ఫ్రై అయ్యండి, ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకొంచెం సేపు. ఒకసారి ఇలా కలిపేసి వదిలేస్తాను. మళ్ళీ 5 మినిట్స్ ఉంచుతాను. ఇవి స్లోగా నిదానంగా మగ్గితే కొంచెం సేపు వేగాలండి. అలా కనీసం 20 మినిట్స్ అన్నా వేగాలి. వేగాయి చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. మూత పెట్టేశాను. 10 మినిట్స్ తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటాలలో నీరే సరిపోతుంది, కానీ లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. టమాటాలో నీరుకే ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, చాలా వరకు ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో వేయాల్సినవి కొన్ని వేద్దామండి. ఉప్పు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేసాను ఆ కర్రీకి. పసుపు వేస్తున్నాను. ఇవి రెండు బాగా కలిపి పెడదాము. మళ్ళీ 5 మినిట్స్ ఉంచాలండి. వాటర్ ఒక గ్లాస్ వేసేసి, ఒక గ్లాసు వాటర్. ఎందుకంటే ఏమన్నా కొంచెం పచ్చి ఉన్నా కానీ పైన ఇవి ఉంటాయి కదా, పొట్టు, చిక్కుడుకాయ పొట్టు తొక్కలు, అవి బాగా ఉడకలేకపోయినా, గింజ ఉడకకపోయినా ఉడకటం కోసం ఆ వాటర్ వేస్తున్నాను ఒక గ్లాసు. ఒక 5 మినిట్స్ నుంచి తీద్దాము. 5 మినిట్స్ తర్వాత ఇలా అండి. ఉడికిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కారం వేస్తున్నానండి. అది మొత్తం ఉడికిపోయాయి, కాకుంటే దగ్గరగా వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇవన్నీ పట్టే వరకు దగ్గరగా వచ్చే వరకు ఉంచుకుంటే ఇవన్నీ పట్టేస్తాయి కర్రీకి. ఇవి ఆవాలు, మెంతులు కలిపి నేను చేసుకున్న పొడి అండి. 1 టేబుల్ స్పూన్ ఇచ్చాను. చాలా బాగుంటుంది ఇది. ఆవాలు, మెంతులు కలిపి వేయించి మనం పొడి చేసి పెట్టుకుని ఇలాంటప్పుడు వేస్తే బాగుంటుంది. వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. వెల్లుల్లి పేస్ట్ నేను అన్నిటిలో నూనెలో వేగనివ్వను, ఇలానే వేస్తాను.
నూనెలో వేయించకూడదు కూడా. ఏదో 1, 2 కొన్ని ఫ్రైలు వాటికే. కూరలకైతే వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసారా? పైకి అంతా ఆయిల్ వాటర్ కూడా అయిపోయింది. అందులో ఉన్న వాటర్ కూడా ఆయిల్ పైకి తేలుతుంది. ఇక కొత్తిమీర వేసేస్తున్నాను. అయిపోయిందండి ఇంక కూర. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచేస్తే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం తక్కువగా వేసాము ఐటమ్స్, కానీ ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇది. ఇందులో టేస్ట్ రావడానికి మెంతులు, ఆవాలు కలిపి చేసుకున్న పిండి 1 టేబుల్ స్పూన్ ఇచ్చాం కదా, దానికి టేస్ట్ వస్తుందండి బాగానే. ఇంకే మసాలాలు అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుంటున్నాను. అయిపోయిందండి. చాలా ఈజీగా, ఎంత చేతకాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే టమాటా కర్రీ అండి. టమాటా చిక్కుడుగాయ కర్రీ చాలా బాగుంటుంది. చేసి చూడండి ఇలా, మీరు ఎలా చేస్తారో. ఎప్పుడైనా చిక్కుడుగాయలని ముందు వేయించుకోవాలండి. టమాటాలు ముందు వేసి చిక్కుడుగాయలు తర్వాత వేస్తే ఆ కర్రీ అస్సలు బాగుండదు.